హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోని చూస్తున్నటువంటి వైసీపీ అభిమానులు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి సంబంధించి గతంలో ఒక వీడియోని అటాచ్ చేయకపోయినా అప్పుడు ఏం జరిగిందంటే ఒకసారి మీకు గుర్తు చేస్తాను. ఇప్పుడైనా ఈ వైసీపీకి రాజకీయ పార్టీ కూడా అర్హత లేదు, ఈ వైసీపీలో నాయకులు ఎవరైతున్నారో అసలు వాళ్ళు నాయకులే కాదు అని మీకు అనిపిస్తే మీకు నచ్చిన పార్టీ సైడ్ వెళ్ళండి, లేదా న్యూట్రల్ మీ పని అంటే మీరు చూసుకోండి తప్ప ఆ వైసీపీ జగన్ సైడ్ మాత్రం ఉండకండి. దానికోసం వీడియో తప్ప మా జగన్ మాకే, మా వైసీపీ మాకే అని మీరు అనుకుంటుంటే నేనేం చేయలేను. ఇక బాగా గుర్తుంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ, దానికి ఓట్లు వేసేది ఎవరు? డిగ్రీ పాస్ అయిన వాళ్ళు డిగ్రీ సర్టిఫికేట్ బేస్ చేసుకొని వాళ్ళు ఓటు నమోదు చేసుకుంటే వారికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి స్లిప్ ఇస్తారు, వెళ్ళి ఓట్లే. ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఓడిపోయిన తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు వాళ్ళు. ఆయన అన్నమాట ఏంటి, మా ఓటర్లు వేరే ఉన్నారన్నారు. ఎవరురా వీళ్ళు అంటే వేరే చోట కాదు, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరంటే 8 పాస్ అయింది ఒక ఆమె, 9, ఒక ఆమె 10. ఏంది వచ్చినారు? ఇది డిగ్రీ వాళ్ళు ఓట్లు వేసారు కదా, మీరు ఎందుకు వచ్చారంటే మాకన్నీ తెలియదు, మా వాలంటీర్ ఇచ్చాడు వచ్చామో ఇలా చెప్పుకున్నారు పాప అమాయకులు. అది వీళ్ళు ఓటర్లు, దొంగ ఓటర్లు. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ లేదు కదా, కూటమి గవర్నమెంట్ పథకాలు ఇస్తుంది. ఎస్, నేను ఒప్పుకుంటా, ఎక్కడన్నా ఎవరో ఒకళ్ళిద్దరికి అర్హులైన వారికి కూడా కొన్ని పథకాలు అందకపోవచ్చు, బట్ త్వరలో వాళ్ళు కూడా అందుతాయి. బట్ అసలు అర్హత లేదు, మా పథకాలు రావట్లేదు, జనం ఉన్నప్పుడు వచ్చాడు చూశాడు ఇచ్చాడు, ఇప్పుడేం వీళ్ళు ఇవ్వట్లేదంటే ఏందన్నట్టు అసలు అది? ఆ వీడియో ఎండింగ్లో అటాచ్ చేస్తే మీరే చూడండి. రీసెంట్ టైమ్స్లో మీరు బాగా క్రాస్ చెక్ చేస్తే వైసీపీ వాళ్ళు చెప్పిన అబద్ధాలకు సంబంధించి టీడీపీలు మొత్తం నిజాలు ముందు బయట పెడుతూ ఉంటే తలెత్తుకోలేకపోతున్నారంటే అబ్బే మాకు అలవాటారా, తుడుచుకుంటాం వదిలేస్తాం, ఏడాది మళ్ళీ అదాబద్దాలు ఆడతాం అన్నట్టు వాళ్ళు తయారయ్యారు. ఈ ఒక ఆడామె ఈముండి ఈమె కాడ తల్లికి వందనం రావట్లేదంట. ఎందుకు ఏందమ్మంటే అదే కదా నాకు తెలియట్లేదు అంది. అది ఏం తెలియట్లేదు, ఏం చెప్పమ్మంటే ఇప్పుడు మా అమ్మాయి 10th పాస్ అయింది, 10th ఫెయిల్ అయింది, మా అమ్మాయికి చదువుకోవట్లేదు కదా అందుకని ఇవ్వట్లేదంట. ఈ అమ్మ జీవితం, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కదా ఇచ్చేది, అది ఫెయిల్ అయ్యి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇస్తారా తల్లికి వందనం? అలాగే జగన్ హయాంలో టీడీపీలు కొంతమంది, వైసీపీలు బోల్డ్ ఎంతమంది సదరం సర్టిఫికేట్ ద్వారా అంగవైకల్య పత్రాలు తీసుకొని వికలాంగ పింఛన్లు కొట్టేశారు. ఇప్పుడు వాళ్ళంతా తీసి అవతల పడేశారు. ఎవరు? అనర్హులవి. అర్హులకి కొంతమందికి నోటీసులు వచ్చినాయి అన్నారు తప్ప ఎవరు తీయలేదు. ఒకవేళ ఎవరైనా తీస్తే అది చెక్ చేస్తుని వాళ్ళు కూడా ఇస్తున్నారు. అందుకని నేను చెప్పేది ఏమిలా మరలా చెప్తాను, సింపుల్. కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి వైసీపీ గతంలో చేసినట్టు అరాచకాలు, ఈరోజు కూటమి చేస్తున్న మంచి. ఈ కూటమి చేస్తున్న మంచి కనిపిస్తూ ఉన్నా, వారు ఇవ్వాల్సినవి ఇస్తూ ఉన్నా మాకు రాలేదు అదని ఇదని ఎవరైతే చెప్తున్నారు. ఏమి రాలేదు ఏంటి చెప్పండి అమ్మంటే వాళ్ళు చెప్తున్నారు కదా, వారికి అర్హత లేదు అందుకని ఇవ్వట్లేదు, కానీ వాళ్ళకి మాత్రం ఇవ్వాలంట. ఇంతకుముందు నేనే చెప్పదలుచుకోవట్లే. ఇంకా ఎవరన్నా గనక ఉంటే జై వైసీపీ జై జగన్ అనుకునే వాళ్ళలో మంచులు ఎవరైనా అనుకుంటే దానికి దూరం జరగండి అంతే. మీరు ఏ పార్టీ సైడ్ వెళ్తారని అసలు ఏమన్నట్ల. 2019, 24 మధ్య ఇదే చెప్పి ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నా. ఆ వైసీపీకి జగన్కి మాత్రం మీరు దూరం జరగండి చాలు. మీకు ఎవరు దగ్గర అవుతారో అది మీ చాయిస్, వాళ్ళకి మాత్రం దూరంగా ఉండండి. అది నేను చెప్పదలుచుకునేది. ఆ పథకాలు ఏమొచ్చినాయి నాకైతే ఏం రాలేదమ్మా. ఏమో రాలేదండి. ఎలా ఉంది? మాకు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుంది. టయానికి అన్నీ చేసేవాడు, చూసేవాడు, ఏది కావాలన్నా కానీ ఇచ్చేసాడు కాబట్టి. ఏనా కానీ పిల్లల భవిష్యత్తు కోసమైనా దేనికైనా కరెక్ట్గా అమ్మ పడిపోతున్నాం. ఏ లిటికేషన్ పెడతామని ఈ సంవత్సరం మాకేం రాలేదు. ఈ అమ్మాయి 10th సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యింది, దాని గురించి ఆన్లైన్లో క్లాస్లో లేదని డబ్బులు వేయటం మానేశారు. అదేలేండి.